బలాల గురించి తెలుసుకోవడం ముఖ్యమా? బలహీనత గురించి తెలుసుకోవడం ఇంపార్టెంటా? బలాబలాల గురించి టాపిక్ ఎలాంటిదంటే కోడి ముందా గుడ్డు ముందా అని డీప్గా డిస్కస్ చేయడం లాంటిదే. టాపిక్ అయితే తెగదు కానీ ఏదో చర్చించామన్న ఫీల్ని క్రియేట్ చేస్తుంది. ఇంతకీ బలబలాల గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? మన సీనియర్ హీరోల థాట్ ప్రాసెస్ని గమనించిన వారు డిస్కస్ చేసుకుంటున్నారు ఇప్పుడు. చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదంటోంది ఇండస్ట్రీ. ఆయనతో పనిచేసేవారు మెగాస్టార్ స్పీడ్ ను అందుకోలేకపోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జస్ట్ స్పీడ్ పెంచడంలోనే కాదు, తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుని ఆ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఒడుపు చూపిస్తున్నారు చిరు. టైటిల్ తోనే కథ గురించి హింట్ ఇచ్చే విశ్వంభర కోసం పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ వెయిటింగ్. అనిల్ సినిమాతో నవ్వులు గ్యారంటీ అని ప్లకార్డ్ పట్టుకుని మరీ రంగంలోకి దిగేశారు మెగా బాస్. సో తన ఫ్యాన్ బేస్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేస్తున్నారన్నమాట. ఇటు వెంకటేష్ కూడా తన బలాన్ని బేస్ చేసుకునే స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. తన కోర్ స్ట్రెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వాళ్లను వెంకీ నవ్విస్తే వాళ్లు వెంకీకి సక్సెస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇప్పుడు అదే పాటలో త్రివిక్రమ్ మాటలతో నవ్వులు పోయించడానికి రెడీ అవుతున్నారు విక్టరీ హీరో. వెంకీ నవ్వుల్ని నమ్ముకుంటే నాగార్జున మాత్రం తన స్టైల్ ని స్వాగ్ ని నమ్ముకుంటున్నారు. సీనియర్ హీరోల్లో మనకు స్టైలిష్ స్టార్ నాగార్జునే. ఇప్పుడు అదే ఆయనకు నైబర్హుడ్స్ లో అవకాశాలు తెచ్చిపెడుతోంది. వాళ్లు ముగ్గురు నడిచిన రూట్లో నేనెందుకు నడుస్తా? నాది రహదారి అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. సిల్వర్ స్క్రీన్ దద్దరిల్లిపోయే యాక్షన్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ రెడీ అవుతున్నారు నటసింహం.